హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భాన్విక తెలుగు వ్లాగ్స్. నేను మీ లావణ్య. ఈ వ్లాగ్ వచ్చేసి నేను సప్త శనివార వ్రతం చేశాను కదా, అందులో లాస్ట్ వారం అనమాట. చాలా రోజుల నుంచి పెడదాం అనుకుంటున్నాను కానీ అంతే పోస్ట్పోన్ అవుతుంది. అలాగే ఈ వ్రతం ఎలా చేయాలి ఏంటనేది కూడా మళ్ళీ ఒకసారి చెప్తాను. అయితే నేను 7 శనివారాలు చేద్దామని అనుకున్నాను. అయితే మధ్యలో కొన్ని అవాంతరాలు రావడం వల్ల మధ్యలో బ్రేక్ వచ్చింది. నేను మే నెలలో స్టార్ట్ చేస్తే జూలైలో అయిపోయింది అనమాట. 3 months టైం అయితే పట్టింది. నాకు మధ్యలో చిన్న బ్రేక్స్ అయితే వచ్చాయన్నమాట. అలా బ్రేక్ వచ్చినప్పుడు మళ్ళీ తర్వాత వీక్ అయితే కంటిన్యూ చేసుకోవచ్చు అనమాట. ఒకవేళ ఒక వారం చేసిన తర్వాత ఏదైనా బ్రేక్ పడితే ముందుది ఇంకా కౌంట్ అవ్వదు అనమాట. మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేసుకోవాలి. 2 కంప్లీట్ చేసిన తర్వాత అయితే మాత్రం కంటిన్యూషన్ ఉంటుందన్నమాట. 3, 4, 5 అట్లాగా 7 వారాలు అయితే కంప్లీట్ చేసుకున్నాను నేను. ఈ 7వ వారం అయితే నాకు కొంచెం బాధగా అనిపించింది. ఎందుకంటే అప్పుడే అయిపోయిందా అనిపించింది, ఎందుకో మరి నాకు కూడా తెలీదు. అయితే ఇంకా ఈ వ్రతం చేసుకోవాలంటే మనం ముందుగా ముడుపు అయితే కట్టుకుంటామన్నమాట. ఫస్ట్ స్టార్ట్ చేసిన రోజైతే ఒక పసుపు కలర్ క్లాత్లో ముడుపు కట్టుకుంటాం. ఏదైనా సంకల్పం చేసుకున్నా అంటే మనం ఏ కోరిక కోసం అయితే చేస్తున్నాము ఏంటి అనేది. కొంతమంది ఉద్యోగం అనుకుంటారు, కొంతమంది సొంత ఇల్లు అనుకుంటారు, కొంతమంది ఆరోగ్యము లేకపోతే పెళ్ళి ఇట్లా అనుకుంటూ ఉంటారు కదా. నేనైతే మా బాబు ఆరోగ్యం కోసం అయితే అనుకున్నాను. ముడుపు కట్టుకొని సంకల్పం అయితే చెప్పుకోవాలి. ఆ ముడుపు కట్టేటప్పుడు అందులో పసుపు, కుంకుమ, గంధము, అక్షింతలు, తులసి ఆకులు, మీరు ఎంతైతే ఏ అమౌంట్ ఏదన్నా పెట్టాలనుకుంటే 11 రూపాయలు, 21 రూపాయలు అయితే 108 రూపాయలు అట్లా పెట్టుకోవచ్చు అనమాట. అందులో కొంచెం పచ్చకర్పూరము, ఈ ముడుపు కట్టి ఇంకా ప్రతి వారము అది దేవుడి దగ్గర పెట్టుకోవటమే. అంతేగాని ప్రతి వారము ముడుపు కట్టాల్సిన పని లేదు. ఒకసారి కడితే సరిపోతుందన్నమాట. ఇంక ఇది మనం తిరుపతి అట్లా వెళ్ళినప్పుడు ఈ ముడుపుని హుండీలో వేసుకోవచ్చు. లేదా దగ్గరలో ఏదన్నా వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళినప్పుడు కూడా అలాగా వేసుకోవచ్చు హుండీలో. వెంకటేశ్వర స్వామికి చలిమిడి దీపాలు ఇష్టం కాబట్టి ఆ రోజైతే ఇట్లాగా చలిమిడి దీపాలతో అయితే వెలిగించుకోవాలి. 7 దీపాలను చేసుకొని వాటి మీద కూడా నామాలు పెట్టుకోవాలి. గంధము, కుంకుమతోటి అందులో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క ఒత్తి వేసుకొని 7 ఒత్తులు అట్లా చేసుకోవచ్చు. లేదంటే ఒకటే పెద్ద ప్రమిద చేసుకొని 7 ఒత్తుల్ని కలిపి ఒక దాంట్లో వేసుకోవచ్చు. అట్లయినా చేసుకోవచ్చు అనమాట. నేనైతే మార్నింగ్ ఇట్లాగా 7 పిండి ప్రమిదలు అయితే పెట్టుకుంటాను. ఈవినింగ్ ఒకటే పెట్టుకుంటాను అనమాట. ఇంక ఇలా పెట్టుకొని వెలిగించిన తర్వాత యథాశక్తిగా పూజ చేసుకోవటమే. ఈ పూజ ఎలా చేసుకోవాలి ఏంటనేది సప్త శనివార వ్రతం బుక్ ఉంటుంది. ఆ బుక్లో చూసి చదువుకోవటమే అనమాట. అంటే చాలా ఉంటుంది కదా, మార్నింగ్ కుదరని వాళ్ళు ఈవినింగ్ కూడా చదువుకోవచ్చు. మార్నింగ్ సగం చదువుకొని తర్వాత ఈవినింగ్ అట్లా చదువుకోవచ్చు అనమాట. నేనైతే ఇంక అంతే చేస్తాను. మార్నింగ్ కొన్ని చదువుకుంటాను, తర్వాత ఈవినింగ్ చదువుకుంటాను. ఇవేమీ చదువుకోవటం రాకపోతే కనుక గోవింద గోవింద అని 108 సార్లు అయినా అనుకోవచ్చు అనమాట. మనము ఏ పూజ చేసినా కానీ వినాయకుడిని అయితే ముందుగా పూజించుకుంటాం కదా. అందుకని పసుపుతోటి వినాయకుడిని అయితే చేసుకొని వినాయకుడికి పూజ చేసుకున్న తర్వాత వెంకటేశ్వర స్వామికి పూజ అయితే చేసుకుంటామన్నమాట. ఇక్కడ నేను భూదేవి, శ్రీదేవులతో ఉన్న ఫోటో అయితే పెట్టుకున్నాను అనమాట. ఇంకా ఆఖరి వారం కదా అని ఈ ఫోటో అయితే పెట్టుకున్నాను. మీ దగ్గర ఇట్లా లేకపోయినా ఓన్లీ వెంకటేశ్వర స్వామి ఫోటో ఒకటి ఉన్నదైనా పెట్టుకోవచ్చు. ఇంకా అభిషేకం అవన్నీ చేయాలా అంటే అది మీ ఇష్టం అండి. చేయాలనుకున్న వాళ్ళు చేసుకోవచ్చు. నేనైతే అభిషేకం అట్లా ఏమి చేయట్లేదు. ఎందుకంటే అభిషేకం అట్లా చేయాలంటే విగ్రహం అయితే పెట్టుకోవాలి కదా. ఇంట్లో విగ్రహాలు పెట్టుకోకూడదని చెప్తూ ఉంటారు కదా. అందుకని చెప్పేసి నేను ఎలాంటి విగ్రహాలు అయితే పెట్టుకోలేదు. ఇంక ఇలా ఫోటోనే పెట్టుకున్నాను. విఘ్నేశ్వరుడికి పూజ చేసుకొని తాంబూలం నైవేద్యం సమర్పించిన తర్వాత వెంకటేశ్వర స్వామి అష్టోత్తరాలు, అలాగే లక్ష్మీదేవి అష్టోత్తరాలు, భూదేవి అష్టోత్తరాలు ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ చదువుకున్న తర్వాత అందులో శనివార వ్రత కథ ఉంటుంది. అది ఒక కుమ్మరివాడు ఎలాగ విష్ణులోకానికి వెళ్ళాడు ఏంటనేది అన్నీ ఉంటాయన్నమాట. ఇవన్నీ ఉంటాయి. అసలు ఈ సప్త శనివార వ్రతముని ఎందుకు చేసుకుంటాము అంటే శనివారం అనగానే అందరూ భయపడుతూ ఉంటారు శనీశ్వరుడి గురించి. కాబట్టి శనీశ్వరుడికి ఎవరు పూజ చేయరు, వెంకటేశ్వర స్వామిని అయితే పూజిస్తూ ఉంటారు. అందుకని చెప్పేసి ఒకరోజు శనీశ్వరుడు వెంకటేశ్వర స్వామి దగ్గరకు వచ్చి నిన్నైతే పూజిస్తున్నారు, నన్నైతే భయంతో పూజిస్తున్నారు, నా వల్ల ఎలాంటి ఆపదలు వస్తాయి ఏంటా అని అంటే అప్పుడు వెంకటేశ్వర స్వామి అంటారనమాట, ఒక శనివారంతో మొదలుపెట్టి వరుసగా 7 శనివారాలు ఎవరైతే నన్ను పూజిస్తారో వాళ్ళకి ఎలాంటి శని బాధలు ఉండవు. ముందుగా నిన్ను పూజించి తర్వాత నన్ను పూజించుకుంటారా అని
ఉంటుందన్నమాట. అందుకని సప్త శనివార వ్రతం రోజు మనము 7 నువ్వులు ఉండలను పెట్టుకుంటాము ప్రసాదంగా. ఏది చేసినా కానీ 7 సంఖ్యలో చేస్తాము. ఎందుకంటే శనీశ్వరుడు అంటే 7, అలాగే వెంకటేశ్వర స్వామి అన్నా కూడా 7 సంఖ్య వస్తుంది కదా, అందుకని చెప్పేసి అలాగ వస్తుందన్నమాట. మనం మనసులో అనుకుంటామన్నమాట సప్త శనీశ్వరుడని. శనీశ్వరుడికి పూజ, అందులో అష్టోత్తరాలు అవన్నీ ఉంటాయి. అవన్నీ చదువుకున్న తర్వాత వెంకటేశ్వర స్వామికి, స్వామి ఇట్లాగా మాకు ఎలాంటి దోషాలు లేకుండా ఉండేటట్లు చూడమని కోరుకుంటాం. ఇలా ఎవరైతే సప్త శనివార వ్రతం చేస్తారో వాళ్ళకి ఎలాంటి శని దోషాలు ఉండవని స్వామివారు అభయం ఇస్తారు. ముఖ్యంగా ఈ సప్త శనివార వ్రతం చేసుకున్నప్పుడైతే పూజలో నువ్వుల లడ్లు, అలాగే నల్లని ద్రాక్ష పండ్లు అయితే పెట్టుకుంటూ ఉంటారు ప్రసాదం. నాకైతే ఇక్కడ నల్లని ద్రాక్ష పండ్లు అయితే దొరకలేదు, అందుకని చెప్పేసి నువ్వుల ఉండలు అయితే పెట్టుకున్నాను అనమాట. మార్నింగ్ పూజ అయిపోయిన తర్వాత ఆఫ్టర్నూన్ ఒకసారి టిఫిన్ చేస్తే సరిపోతుంది అనమాట. మామూలుగా శనివారం అంటే అందరూ ఆఫ్టర్నూన్ భోజనం చేసి ఈవినింగ్ టిఫిన్ చేస్తారు. అట్లా కాకుండా ఉండగలిగిన వాళ్ళు ఈవినింగ్ వరకు తినకుండా ఉండొచ్చు. ఉండలేని వాళ్ళు ఆఫ్టర్నూన్ టిఫిన్ చేసి నైట్ పూజ అయిన తర్వాత ఎవరికైనా భోజనం పెట్టి తర్వాత భోజనం అయితే చేస్తారనమాట. చాలామంది ఏంటంటే ఈ 7వ వారం పూర్తయిన తర్వాత వాళ్ళ దగ్గర వాళ్ళని పిలుచుకొని భోజనాలు అట్లా కూడా పెట్టుకుంటారు. లేకపోతే గుడి దగ్గరికి ఏదైనా ప్రసాదం లాగా తీసుకొని వెళ్ళి ఇస్తూ ఉంటారు. ఎవరి వీలుని బట్టి వాళ్ళు చేస్తూ ఉంటారనమాట. నేనైతే ఇంక ఇక్కడ ఎవరు లేరని చెప్పేసి హైదరాబాద్ వచ్చిన స్టార్టింగ్ కదా ఇది, అందుకని అప్పుడు ఎవరు తెలియదని నేనైతే ఏం చేయలేదన్నమాట. సప్త శనివారం బుక్స్ని కూడా 7 తీసుకొచ్చి 7గురికి అలాగే ఇచ్చినా కూడా మంచి జరుగుతుందని చెప్తూ ఉంటారు. అంటే తాంబూలంతో పాటు ఈ బుక్ కూడా ఇంటికి పిలిచిన వాళ్ళకి మనం తాంబూలం అయితే ఇస్తూ ఉంటాం కదా, తాంబూలంతో పాటు ఈ బుక్ కూడా ఇస్తూ ఉంటారు. భోజనాలు ఇంకా అట్లాగా అది మనం పెట్టలేమనుకున్న వాళ్ళు గుడిలో దక్షిణలాగా కూడా వేస్తూ ఉంటారు. లేదా గుడి బయట ఉంటారు కదా, వాళ్ళకైనా ఏదైనా అన్నదానంలాగా అట్లా చేయొచ్చు. ఇన్ని రోజుల వరకు వీడియో ఎందుకు పెట్టలేదంటే మేము ఎప్పటి నుంచో తిరుపతి వెళ్ళాలని టికెట్స్ కోసం అయితే ట్రై చేస్తూ ఉన్నాము. ఎప్పుడు ఎవ్రీ మంత్ అలానే పోస్ట్ పోన్ అవుతూ ఉంది. టికెట్స్ చూడటం, అది బుక్ అవ్వకపోవడం, అట్లా ఏదో ఒకటి జరుగుతుందన్నమాట. నేనైతే ఇంకా ఈ టికెట్స్ జరిగి చక్కగా తిరుపతి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకొని రావాలని అయితే మొక్కుకున్నాను. లక్కీగా మాకు టికెట్స్ అయితే దొరికాయి నవంబర్ నెలకి. అందుకని వీడియో కూడా టికెట్స్ దొరికిన తర్వాత పెడదామని ఇంత లేట్గా అయితే పెడుతున్నాను. అయిపోవటం అయితే జూలైలోనే అయిపోయింది. 1 మంత్ అయిపోతుంది ఈ వ్రతం అయిపోయి కూడా. ఇన్ని రోజుల వరకు పెట్టకపోవడానికి కారణం ఇదే అన్నమాట. ఈ సప్త శనివార వ్రతం అనేది శనివారం మొదలుకొని శనివారం సాయంత్రం వరకు చేసుకుంటాం కదండి. అలాగే మనం ఇంకా సాయంత్రం పూట కూడా దీపారాధన అంతా చేసుకున్న తర్వాత భోజనం అయితే చేస్తాము. ఆ రోజు బ్రహ్మచర్యం అయితే పాటించాలి, కిందే పడుకోవాలి. అయితే నెక్స్ట్ డే మార్నింగ్ కూడా మనం ఇవన్నీ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి స్వామివారికి అయితే హారతి ఇచ్చుకొని ధూపం అయితే వేసుకోవాలన్నమాట. ఇంకా అప్పుడే కంప్లీట్ అయిపోతుంది అనమాట. మార్నింగ్ ఒకసారి చేయగానే వ్రతం అయితే కంప్లీట్ అయ్యబోదు. మార్నింగ్ చేయాలి, అలాగే ఈవినింగ్ కూడా చేసుకోవాలి. నేనైతే నెక్స్ట్ రోజు మార్నింగ్ కూడా ఇట్లా అయితే చేసుకుంటాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.